2002లో జరిగిన ఒక షాకింగ్ హీరోయిన్ డెత్ కేస్ 24 ఇయర్స్ తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మర్డరా, సూసైడా లేదా సూసైడ్ ప్యాక్టా? ఈరోజు మనం కంప్లీట్గా బ్రేక్ డౌన్ చేద్దాం. హీరోయిన్ ప్రత్యూష కేసులో యాక్చువల్గా జరిగిందేంటి అండ్ ఫైనల్గా కోర్టు ఏం డిసైడ్ చేసింది, ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అసలు ఎవరి ప్రత్యూష? ప్రత్యూష ఎర్లీ 2000స్లో తెలుగు సినిమాలో అప్కమింగ్ హీరోయిన్. యంగ్, టాలెంటెడ్, బ్రైట్ ఫ్యూచర్ ఉందని అందరూ అనుకున్నారు. కానీ 2002లో హైదరాబాద్లో తన అపార్ట్మెంట్లో అన్కాన్షియస్ స్టేట్లో దొరికింది. హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్స్ ఆమె డెత్ని కన్ఫర్మ్ చేశారు. ఇండస్ట్రీ షాక్ అయింది, మీడియాలో సెన్సేషన్ అయింది. ఇనీషియల్గా రిపోర్ట్స్ ఏంటంటే పాయిజన్ కన్జంప్షన్. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఆమె బాయ్ ఫ్రెండ్ గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి కూడా సేమ్ టైం పాయిజన్ తీసుకున్నాడని తెలిసింది. కానీ అతను సర్వైవ్ అయ్యాడు. కానీ అప్పట్లో 2 థియరీస్ బాగా వచ్చాయి. ఒకటేంటంటే సూసైడ్ ప్యాక్ట్ థియరీ, ఒకటేంటంటే మర్డర్ అండ్ రేప్ ఎలిగేషన్. ఆమె మదర్ చెప్పింది మా కూతుర్ని ఇలా రేప్ చేశారని చెప్పి. మీడియాలో హెవీ డిబేట్స్ జరిగాయి, పబ్లిక్ కన్ఫ్యూజన్ అయింది. మ్యాటర్ ఫైనల్గా కోర్టుకు వెళ్ళింది. ట్రయల్ కోర్ట్ వర్డిక్ట్ ఏమిచ్చిందంటే 2004లో ట్రయల్ కోర్ట్ ఎవిడెన్స్ని ఎగ్జామిన్ చేసి మర్డర్కి డైరెక్ట్ ప్రూఫ్ లేదని చెప్పింది. సూసైడ్ జరిగిందని యాక్సెప్ట్ చేసింది. సిద్ధార్థ రెడ్డిని అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ మీద గిల్టీగా డిక్లేర్ చేసింది. అతనికి సెంటెన్స్ 5 years జైలు శిక్షగా విధించింది. సో ఈ మ్యాటర్ మళ్ళీ హైకోర్టుకు వెళ్ళింది. 2011లో కేసు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టు మర్డర్ ఎలిగేషన్ని రిజెక్ట్ చేసింది, కానీ కన్విక్షన్ని కంప్లీట్లీ క్యాన్సిల్ చేయలేదు. 2004లో ఇచ్చిన సెంటెన్స్ 5 years జైల్ని సెంటెన్స్ 5 years నుంచి 2 yearsకి రెడ్యూస్ చేసింది. సో ఈ మ్యాటర్ హైకోర్టుతో ఆగకుండా సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ వరకు వెళ్ళింది. అదే ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ 2026 జడ్జిమెంట్. ఫైనల్లీ 2026లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఫైనల్ వర్డిక్ట్ ఇచ్చింది. కోర్టు క్లియర్గా చెప్పింది ఇది మర్డర్ కాదు, రేప్ ఎలిగేషన్స్కి ఎవిడెన్స్ లేదు, డెడ్ పాయిజన్ వల్ల జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోర్ట్ సూసైడ్ ప్యాక్ట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. 2 persons కలిసి సూసైడ్కి డిసైడ్ అయితే ఒకరు సర్వైవ్ అయినా కూడా అతని పార్టిసిపేషన్ వల్ల ఇంకో పర్సన్ డెత్ జరిగితే అది అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కేటగిరీలోకి వస్తుంది. అంటే అతని ప్రెజెన్స్, ఎంకరేజ్మెంట్, ఇన్వాల్వ్మెంట్ లా ప్రకారం క్రైమ్ అవుతుంది. సుప్రీంకోర్టు సిద్ధార్థ రెడ్డిని కన్విన్షన్ని అప్హోల్డ్ చేసింది. కోర్టు అతన్ని సరెండర్ అవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. 2 years సెంటెన్స్ స్టాండ్ అయింది. లీగల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సెక్షన్ 306 ఐపీసీ అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా ఇంకో పర్సన్ని సూసైడ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తే, సపోర్ట్ చేస్తే, ప్లాన్లో ఇన్వాల్వ్ అయితే అది పనిషబుల్ అఫెన్స్. సో ఫైనల్గా ఏంటంటే సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. సూసైడ్ ప్యాక్ట్లో సర్వైవ్ అయిన పార్ట్నర్ కూడా లీగల్లీ రెస్పాన్సిబుల్ అవ్వచ్చు అని చెప్పి. సో ఫైనల్గా కేస్ ఇల్లీగల్లీ సూసైడ్ ప్యాక్ట్గా ట్రీట్ అయింది. మర్డర్ థియరీ రిజెక్ట్ అయింది. బాయ్ ఫ్రెండ్ కన్విన్షన్ ఫైనల్గా కన్ఫర్మ్ అయింది. 24 తర్వాత కేసుకి లీగల్ క్లోజర్ వచ్చింది. కానీ ఎమోషనల్గా ఫ్యాన్స్కి ఇంకా పెయిన్ఫుల్ మెమొరీ లాగా మిగిలిపోయింది. బికాస్ 24 hours కాదు, 24 months కాదు, 24 minutes కాదు, 24 years తర్వాత కేసుకి లీగల్ క్లోజర్ వచ్చిందంటే ఎవడు ఏ ఫ్యాన్ సైలెంట్గా ఉండలేడు. సో మీరేమనుకుంటున్నారు ఈ కోర్టు గురించి? కోర్టు డిసిషన్ కరెక్టా లేదా ఇంకా డౌట్స్ ఉన్నాయా? కామెంట్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రియల్ బ్రేక్ డౌన్స్.